హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అలా ఎందుకు అనిపించింది అని అనూప్ అడిగాడు. ఇద్దరూ డల్గా ఉన్నారు కదా, మేడం కాస్త ఎక్కువ డల్గా ఉన్నారు, ఏడ్చినట్టు కూడా తెలుస్తుంది అని శ్రీకర్ చెప్పాడు. అవును శ్రీకర్, నన్ను అవాయిడ్ చేసింది, శౌర్యాన్ని చూసి ఏడ్చింది, ఎందుకో తెలియడం లేదు అని అనూప్ అన్నాడు. అప్పుడే అంజు లోపలికొచ్చి బావా బావా నేను చెప్పిన పని ఏం చేశావు అని అడిగింది. కాసేపు టైం ఇవ్వు, ఆలోచించి చెప్తాను అని అనూప్ అన్నాడు. ఓకే బావా, సరిగ్గా అరగంటలో చెప్పు ప్లీజ్, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. శ్రీకర్ అంజు కలివిడితనం చూసి సార్, మేడం ఎందుకు డల్గా ఉందో, ఎందుకు ఏడ్చిందో నాకు అర్థమైంది అని అన్నాడు. ఎందుకు అని అనూప్ తను కూర్చున్న చోటు నుండి లేచి అడిగాడు. సార్, ఇది 100% కరెక్ట్ అని కాదు, కానీ ఇదే అని నా అనుమానం అని శ్రీకర్ అన్నాడు. అబ్బా ముందు చెప్పు శ్రీకర్ అని అనూప్ ఓపిక నశించినట్టు అడిగాడు. మరేమో మీరు అంజు గారితో క్లోజ్గా ఉన్నారని ఫీల్ అవుతుందేమో అని శ్రీకర్ చెప్పాడు. అంజుతోనా అని అనూప్ అన్నాడు. అవును సార్, ప్రేమించిన అమ్మాయి ముందు మరో అమ్మాయితో క్లోజ్గా ఉంటే అది చూసి ఏ అమ్మాయి తట్టుకోలేదు. నాకు తెలిసి మేడం మీ విషయంలో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారని డౌట్, ఒకసారి కావాలంటే అడిగి చూడండి అని శ్రీకర్ అన్నాడు. అయ్యో దేవుడా, అంజు గురించి ఫీల్ అయిందా? ఒకవేళ కాకపోతే అడిగిన తర్వాత నా గురించి ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది అంటే అని అనూప్ తన డౌట్ బయటపెట్టాడు. శ్రీకర్ ఆలోచించి పోనీ ఒక పని చేస్తారా అని అన్నాడు. ఏంటది అని అనూప్ అడిగాడు. మీరు అంజుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేడం ఎక్స్ప్రెషన్స్ గమనించండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది అని శ్రీకర్ అన్నాడు. ఇది ఓకే, ఒకసారి గమనించి వెంటనే సారీ చెప్పాలి అని అనూప్ అన్నాడు. శ్రీకర్ షాక్ అయ్యి మీరు సారీ చెప్తారా అని కళ్ళు పెద్దవి చేసి, ఇంతకుముందు ఎన్ని డీలింగ్స్ చేశారు, ఎవరి ముందు కొంచెం కూడా తగ్గని మీరు ఇప్పుడు మేడంకి లొంగిపోయారా అని అన్నాడు. శ్రీకర్, వాళ్ళంతా ఒక ఎత్తు, అరణ్య ఒక ఎత్తు, మనవాళ్ళు కాకపోతే మనం సారీ కూడా చెప్పాల్సిన పని లేదు, కానీ మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర తప్పు లేకపోయినా సారీ చెప్పాలి, అప్పుడే ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అదే మన తప్పు ఉంటే ఇంకెంత పెద్ద సారీ చెప్పాలి అని అనూప్ అన్నాడు. నిజమే సార్ మీరు చెప్పింది అని శ్రీకర్ అన్నాడు. ఓకే, ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోపు షెడ్యూల్ చూడు, మధ్యలో నాకు బ్రేక్ కావాల్సి ఉంటుంది అని అనూప్ చెప్పాడు. అలాగే సార్, నేను అన్నీ రెడీ చేస్తాను అని శ్రీకర్ అన్నాడు. అనూప్ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళాడు. శౌర్య ఫ్రెష్ అయి కూర్చొని ఆలోచిస్తూ అనూప్ రూమ్లోకి రాగానే, అనూప్ వచ్చావా, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు. ఏంటి శౌర్య అని అనూప్ అడిగాడు. నువ్వేంటి ఫ్యామిలీతో ఈ ఊర్లో ఉండడం ఏంటి, అసలు అరణ్య ఇక్కడేం చేస్తుంది అని శౌర్య అడిగాడు. అన్నింటికీ అరణ్యానే సమాధానం చెప్తుంది శౌర్య, కాసేపు ఆగు, నీతో మాట్లాడుతుంది అని అనూప్ చెప్పాడు. అలాగే అని శౌర్య హాల్లోకి వెళ్ళాడు. అప్పుడే నిద్రలేచిన శివ సన్నీకి విషయం తెలిసి హాల్లోకి వచ్చి శౌర్యతో మాటల్లో పడ్డారు. అరణ్య ఫ్రెష్ అయి విండో నుండి గుడి చూస్తూ, అమ్మా నేను అనూప్ని అనుమానిస్తున్నానా, తప్పుగా అనుకోవడం కూడా తప్పే కదా, కానీ అంజుతో క్లోజ్గా ఉంటే నాకెందుకు ఇంత బాధగా ఉంది అని అనుకుంటూ ఉంది. ఇంతలో తన భుజం మీద చెయ్యి పడడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. శౌర్య కనిపించటంతో అన్నయ్య నువ్వా అని అనింది. నీతో మాట్లాడాలరా అని శౌర్య అడిగాడు. అన్నయ్య గుడికి వెళ్దామా అని అరణ్య అడిగింది. పదరా వెళ్దాం అని శౌర్య అరణ్య భుజం మీద చెయ్యేసి తీసుకుని వెళ్ళాడు. అనూప్ అప్పుడే బయటకొచ్చి అరణ్య ఎక్కడికి అని అడిగాడు. అరణ్య మౌనంగా ఉండడంతో గుడికి వెళ్తున్నాం, ఇప్పుడే వచ్చేస్తాం అని శౌర్య అన్నాడు. అనూప్ ఏం మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. అరణ్య శౌర్య గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని గుడి ఆవరణలో కూర్చున్నారు. శౌర్య కుంకుమ తీసుకొని అరణ్యకి బొట్టు పెట్టి, ఇప్పుడు చెప్పురా అసలేమైంది, ఇక్కడ ఎందుకున్నావు, అనూప్ ఫ్యామిలీ ఇక్కడెందుకుంది అని అడిగాడు. అన్నయ్య మరి నువ్వు ఎక్కువగా ఏం థింక్ చేయను అంటే చెప్తాను అని అరణ్య అనింది. అలాగేరా అని శౌర్య అన్నాడు. లేదు, ఊరికే మాట కాదు, నాకు ప్రామిస్ కావాలి అని అరణ్య అడిగింది. అలాగే అని అరణ్య చేతిలో చేయేసి, ప్రామిస్, నువ్వు చెప్పేది ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాను అని శౌర్య అన్నాడు. అరణ్య కళ్ళు మూసుకొని కాళికామాతను తలుచుకొని జరిగింది మొత్తం శౌర్య చేతులు పట్టుకొని ఏడుపు ఉగ్గబట్టి చెప్తుంది. మొత్తం విన్న శౌర్యకి తల తిరిగినట్టయింది. అమ్మడు ఇదంతా నిజమా అని అడిగాడు. అవునన్నయ్య నిజం, కాకుంటే కలలో వచ్చిన ఊరికి నేనెందుకు వచ్చాను,
ఇక్కడ నా కలలో వచ్చినట్టే ఎందుకు జరుగుతుంది అని అరణ్య అనింది. శౌర్యకి అరణ్య చెప్పిన ఏ మాట కూడా పట్టించుకోకుండా, అమ్మడు నువ్వేం చేసినా నీ వెనుక మేముంటాం, మాకు నువ్వు బంగారు బొమ్మలాగా, అలాంటిది ఇవన్నీ నువ్వు ఒక్కదానివే మనసులో పెట్టుకొని ఎంతగా కుమిలిపోతున్నావో తలుచుకుంటేనే బాధగా ఉంది అని అరణ్య తల నిమిరాడు. అరణ్య శౌర్య భుజం మీద వాలి, అన్నయ్య నీకేం అనిపించటం లేదా అని అడిగింది. ఏమనిపించాలరా, నా వరకు నువ్వు చెప్పిన విషయాలతో సంబంధం లేదు. నాకు నువ్వు ఇప్పుడు ఎప్పుడు చిట్టి చెల్లివే, నీకు తోడుగా నేనుంటాను. నువ్వేం చేసినా అది పూర్తిగా నీ ఇష్టం, అంటే ఎవ్వరినీ పట్టించుకోకు సరేనా అని శౌర్య అన్నాడు. నువ్విలాగే రియాక్ట్ అవుతావు అని నాకు తెలుసన్నయ్య, కానీ ఎందుకో కాస్త భయం వేసింది అని మూతి విరిచి ఏడుపు మొహం పెట్టుకొని అనింది. ఎందుకు భయం? మా ఇంటి బంగారనివి నువ్వు, మా మీద పూర్తి నమ్మకం ఉంచు. అమ్మా నాన్న సంగతి నీకు పూర్తిగా తెలుసు కదా, ఇంకేం ఆలోచించకు అని అరణ్య నుదుటి మీద ముద్దిచ్చి, వెళ్దామా, వదినని చూడాలి అని శౌర్య నవ్వాడు. అరణ్య కూడా నవ్వేస్తూ లేచి శౌర్య చెయ్యి చుట్టూ చెయ్యేసి పట్టుకొని, వదిన దగ్గరికి వెళ్ళడం ఎందుకు, తననే పిలుస్తాను అని అనింది. ఓకే, ఏదైతే ఏంటి, కానీ అవును నీకు తను వదినగా ఓకే కదా, నేను ఫిక్స్ అయిపోవచ్చు కదా అని శౌర్య అడిగాడు. తప్పకుండా, శ్రీవల్లి నాకు చాలా చాలా నచ్చిందన్నయ్య. అమ్మా నాన్నని కూడా చాలా బాగా చూసుకుంటుంది. నువ్వే చూడొచ్చాక నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో అని అరణ్య అనింది. ఫొటోస్లో చాలా బాగుంది, పైగా నువ్వు వదిన అన్నావని నేను కూడా ఫిక్స్ అయిపోయా. ఇంకా అమ్మా నాన్నకి తెలీదు, నువ్వే ఒప్పించాలి అని శౌర్య అన్నాడు. ఆల్రెడీ నాన్నకి చెప్పేశానురా అని అరణ్య అనుకొని, నేను ఒప్పిస్తాను, నువ్వు దూసుకొని పో అన్నయ్య అని అరణ్య అనింది. నువ్వు ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు అని శౌర్య నవ్వుతాడు. అరణ్యకి శౌర్యతో మాట్లాడాక చాలా రిలీఫ్గా అనిపించింది. మళ్ళీ ఇద్దరు ఇంటికి వెళ్తుంటే అనూప్ గుర్తొచ్చి మనసంతా బాధగా అయిపోయింది. ఇద్దరూ లోపలికి వెళ్ళాక అరణ్య హాల్లో కూర్చొని శ్రీవల్లికి కాల్ చేసింది. చెప్పు అరణ్య అని శ్రీవల్లి అనింది. ఇంటికి రావచ్చు కదా, కాసేపు తర్వాత అందరం కలిసి ఇంటికి వెళ్దాం, ఎలాగో సుమ అమ్మకి ట్రీట్మెంట్ ఉంది కదా అని అరణ్య అనింది. అలాగే, నేను సిరి కాసేపట్లో బయలుదేరుతాం అని శ్రీవల్లి చెప్పింది. ఓకే బాయ్ అని అరణ్య కాల్ కట్ చేసి, అన్నయ్య తను కాసేపట్లో వస్తుంది అని చెప్పింది. ఓకే, నేను వెళ్ళి కాసేపు నా వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తా అని శౌర్య అన్నాడు. అరణ్య తల ఊపి తన ఫోన్లో చూసుకుంటూ ఉంది. సార్, మేడం వచ్చి హాల్లో కూర్చొనుంది, మీరు వెళ్ళి చూడండి అని శ్రీకర్ అన్నాడు. అలాగే అని అనూప్ తన వర్క్ పక్కన పెట్టి హాల్లోకి అరణ్యకి ఎదురుగా కూర్చున్నాడు. అరణ్య అనూప్ని గమనించి, ఇదేంటి కనీసం పలకరించటం లేదు, అవునులే ఈయన గారి కంటికి నేనెక్కడ కనిపిస్తాను అని అనుకొని పంతం కొద్దీ తల ఫోన్లో దూర్చింది. అనూప్ తలదించుకుని తన ఫోన్లో కెమెరా ఓపెన్ చేసి జూమ్లో అరణ్య ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఉన్నాడు. చూసి అంజు అంజు అని పిలిచాడు. హా బావా వస్తున్నా అని అంజు వస్తూ అరిచింది. అనూప్ వీడియో ఆన్ చేసి అరణ్య ఫేస్ని జూమ్లో క్యాప్చర్ చేస్తూ, అంజు ఇలారా కూర్చో అని అన్నాడు. అంజు పక్కన కూర్చొని, చెప్పు బావా ఏంటి అని అడిగింది. ఏం లేదు, తిన్నావా అని అనూప్ అడిగాడు. హా ఎప్పుడో, అయినా పని కట్టుకొని ఎందుకు అడుగుతున్నావు, నా మీద ఎంత ప్రేమ అని అంజు అనింది. అరణ్యకి లోపల ఆవేశం తన్నుకొస్తున్నా సైలెంట్గా ఉంది. అరణ్య టిఫిన్ చేశావా అని అంజు అడిగింది. అరణ్య అసలు కోపంలో అంజు మాటని కూడా పట్టించుకోలేదు. అరణ్య నిన్నే అని గట్టిగా పిలిచేసరికే హా ఇంకా తినలేదు అని చెప్పింది. అవునా, వెళ్ళి తిను మరి అని అంజు అనింది. అడ్డమైతే చెప్పొచ్చు కదా అని నసుగుతూ తినాలని లేదు అని లేచి విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయింది. కోపంలో ఏడుపు కూడా రావడంతో వెళ్ళి విండో దగ్గర నిలబడి విండోకి ఉన్న కమ్మిని గట్టిగా పట్టుకొని తన ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే అనూప్ తన నడుం చుట్టూ చేయేసి, ఏం చేస్తున్నావక్కడ అని విండో వైపు చూస్తూ అడిగాడు. అరణ్యకి ఇంకా బాధగా అనిపించి కంట్లో నీళ్లు జలపాతంలా వదిలేసి నడుం మీద ఉన్న చేతిని తన చేతితో విసురుగా తీసేసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. అనూప్ నవ్వుకుని అరణ్య పక్కన కూర్చొని సారీ అన్నాడు. అరణ్య కనీసం కదలకుండా సైలెంట్గా ఉంది. అనూప్ కన్నీళ్లు తుడవాలని చూసిన చేతిని నెట్టేసింది. అదేంటి, మూవీస్లో హీరో కన్నీళ్లు తుడుస్తుంటే హీరోయిన్ ఆపదు కదా అని అనూప్ అడిగాడు. దానికి కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంది అరణ్య. అనూప్ తన ఫోన్లో అరణ్యాని తీసిన వీడియోని ఓపెన్ చేసి తన ఎదురుగా పెట్టాడు. అరణ్య వీడియో వైపు చూసి వెంటనే గుర్రుగా అనూప్ వైపు చూసి, ఎందుకు తీసావు, డిలీట్ చేయముందు అని అనింది. నో వే, నువ్వు ఉడుక్కుంటూ తిట్టుకుంటుంటే ఎంత క్యూట్గా ఉన్నావు,
ఫ్యూచర్లో మన పిల్లలకి చూపించాలి కదా, ఉండని అని అనూప్ అన్నాడు. పెళ్ళి, పిల్లలు, ఫ్యూచర్ అవన్నీ జరిగేలా లేవు కదా అని బెడ్ మీద నుండి లేచి మళ్ళీ విండో దగ్గరికి వెళ్ళింది. అనూప్ కూడా లేచి అరణ్య దగ్గరికి వెళ్ళి, ఆల్రెడీ పెళ్ళైనట్టే కదా, ఇంకా మనం ఆ రోజు మేడ మీద మన ఊపిరి కూడా పంచుకున్నాం కదా అని చిన్నగా అన్నాడు. అరణ్య కోపంగా చూసి, ఇప్పుడు నీకు అవేవి గుర్తులేవు కదా, ఇన్ఫ్యాక్ట్ నేనే గుర్తులేను నీకు అని ఏడ్చింది. ఏ అరణ్య ఏంటిది అని తనని తను వైపు తిప్పుకొని కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టు అని అన్నాడు. నేనేం పక్కన పెట్టను, నువ్వు నన్ను పక్కన పెట్టేశావు, పోయి నీ ఇష్టం వచ్చినట్టుండు అని అనింది. ఎక్కడికి వెళ్ళేది, ఇక్కడికి వచ్చిందే నీకోసమైతే అని అనూప్ అన్నాడు. అన్నీ అబద్ధాలే అని అరణ్య అనింది. వామ్మో, అమ్మాయిలు ఇన్సెక్యూర్ ఫీల్ అయితే ఇంత ఘోరంగా ఉంటుందా, సునామీనే చాలా చిన్నదిగా కనిపిస్తుంది నీ కన్నీళ్ల ముందు అని అనూప్ అన్నాడు. చూడు చూడు, నా కన్నీళ్లు కూడా నీకు తమాషాగా అయిపోయాయి అని అరణ్య అనింది. అనూప్ నవ్వి తనని ఒక చేత్తో దగ్గర లాక్కొని మరో చేత్తో కన్నీళ్లు తుడిచి, నువ్విలా నా కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎంత ముద్దుగా ఉందో తెలుసా, నేను నీకు ఇంకా ఇంకా ఫిదా అయిపోతున్నా అని అన్నాడు. అరణ్య సైలెంట్గా ఉంది. అరణ్య, ఇటు చూడు, అంజు గురించి ఫీల్ అవుతున్నావా నువ్వు, తను పేరుకి మరదలు, నా చెల్లిలాగా అని అనూప్ అన్నాడు. అరణ్య తలదించి కళ్ళు మాత్రమే పైకి పెట్టి చూసింది. అంత ముద్దుగా ఉండే కళ్ళతో కోపంగా చూడకు, నిజం, తను నా చెల్లిలాగే అని అనూప్ అన్నాడు. నాకది ముందు చెప్పాలి, నన్నెంత ఇగ్నోర్ చేశావు నువ్వు, ఎన్నిసార్లు మాట్లాడాలన్నా కూడా నువ్వు నన్ను పట్టించుకోలేదు అని అనింది. అది అసలు జరగని పని, అంజు కాస్త ఇంపార్టెంట్ పని చెప్పింది, సో ఆ పనిలో ఉన్నా, అంతేకాని నిన్ను దూరం పెట్టడమా, నేను అన్నీ వదులుకొని ఇక్కడి వరకు వచ్చిందే నీకోసం, అలాంటిది నిన్ను దూరం ఎలా పెడతాను అని అన్నాడు. నాకు నువ్వు దూరం పెట్టినట్టు అనిపించేసరికి చాలా ఏడుపొచ్చింది, నిన్ను మిస్ అయిపోతానేమో అని అనిపించి అస్సలు మనసు ఆగలేదు, చాలా బాధగా అనిపించింది అని అరణ్య చెప్పింది. ఇంకెప్పుడు అలాంటి డౌట్స్ పెట్టుకోకు, నువ్వు నా ఊపిరి అరణ్య, నువ్వు నాతో లేవంటే నా ఊపిరి ఆగినట్టే, అంతే, ఇంకేం చెప్పను, ఇక మీద ఇలా ఫీల్ అయి బాధపడకు అని అనూప్ అన్నాడు. అరణ్య తల ఊపి, హక్ చేసుకో అని అడిగింది. అనూప్ నవ్వుతూ, ఇంత మంచి ఛాన్స్ ఇస్తుంటే కాదంటానా, హక్ మాత్రమేనా లేక మరేదైనా ఇచ్చే ఛాన్స్ ఉందా అని అంటుంటే అరణ్య భుజం మీద చిన్నగా కొట్టి హక్ చేసుకుంది. అనూప్ అరణ్యాన్ని హత్తుకొని, నీ కలే నిన్ను ఇంతగా ఈ బాధ పెడుతుంది అరణ్య, ఇంకో 10 రోజులు అంతే కదా అని అనుకుని తనని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ కాసేపు అలాగే ఉండి దూరం జరిగి అరణ్యాన్ని చొరవగా తీసుకొని అనూప్ బుగ్గ మీద కిస్ చేసింది. అనూప్ నవ్వి, బాగానే మిస్ అయ్యావు, ఇంకొంచెం ఎక్కువ మిస్ అయితే బుగ్గ మీద నుండి లిప్స్ మీదకి కిస్ వచ్చేదేమో అని అన్నాడు. అరణ్య నవ్వి, దానికోసం నువ్వు నన్ను ఏడిపించాల్సిన పని లేదు, నీకు రైట్ ఉంది అని అనింది. నిజంగా అని అనూప్ అన్నాడు. ఇప్పుడు కాదు, ముందు ఇలా కూర్చో మాట్లాడాలి అని అరణ్య అనింది. చెప్పు, నైట్ కూడా పిలిచావు, నేను వెళ్ళిపోయా అని అనూప్ అన్నాడు. పర్లేదు, గుర్తుంది, సరే కానీ విను, నీకు హర్ష ముందే తెలుసా, ఎలా తెలుసు, ఎక్కడ తెలుసు, మీ ఇద్దరికి రిలేషన్ ఏంటి అని అరణ్య అడిగింది. స్టాప్, ముందు తెలుసా లేదా చెప్పనివ్వు, అది చెప్పకుండానే ఎలా ఎక్కడ రిలేషన్ అంటే ఎలా చెప్తాను అని అన్నాడు. ఓ హలో, నీకు హర్ష ముందే తెలుసని నాకు గట్టి ఫీలింగ్ అని అరణ్య అనింది. ఎలా అని అనూప్ అడిగాడు. చెప్తాను విను, ఆ రోజు నీ బర్త్డేకి వచ్చి నీతో చాలా క్లోజ్గా ఉన్నాడు, నువ్వు కూడా అలానే మూవ్ అయ్యావు, తర్వాత తను నీకు కేక్ మీద క్రీమ్ పెట్టకుండా ఓన్లీ కేక్ పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ నాకే తెలీదు నీకు క్రీమ్ నచ్చదని, వెళ్ళేటప్పుడు కూడా తను నీ వైపు చూసి సైగ చేసి వెళ్ళాడు. అప్పుడే ఆలోచించాను, మీరు ఒకరికొకరు ముందే పరిచయం ఉందా, స్ట్రేంజర్స్లా యాక్ట్ చేస్తున్నారా అని, కానీ మళ్ళీ ఊరుకున్నా. నిన్న జై వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా డౌట్ క్లియర్ అయింది. ఆంటీ వాళ్ళ ఇల్లు చూడాలి అన్నప్పుడు ఆంటీ చూడమని చెప్పారు. నేను ఇల్లు మొత్తం చూస్తూ ఒక రూమ్లోకి వెళ్తే అక్కడ ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఫ్రేమ్ ఉంది. అందులో కళావతి ఆంటీతో పాటు అత్తయ్య, ఇంకో అతను కూడా ఉన్నాడు. అప్పుడే ఆలోచించాను, కళావతి ఆంటీ, అత్తయ్య అక్క చెల్లెళ్ళు అని. అందులో ఉన్న అతను సుమ అమ్మ వాళ్ళ ఆయన, అంటే అత్తయ్యకి ఆంటీకి అన్నయ్య అని అర్థమైంది. ఆ విధంగా చూస్తే నువ్వు హర్ష అన్నదమ్ములు రైట్ అని అరణ్య చెప్పడం ఆపి ఊపిరి తీసుకుంది. హర్ష అరణ్యాన్ని చూసి చిన్న నవ్వు నవ్వి, టిఫిన్ తిందాం పదా అని అన్నాడు. అరణ్య సీరియస్గా చూసి, మాట్లాడడం ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా అని లేచి వెళ్ళబోతూ ఉంటే అనూప్ అరణ్య చేయి పట్టుకొని లాగి కూర్చో అని అన్నాడు. అరణ్య కూర్చొని ఏంటి అని అడిగింది. కోపం వచ్చిందా అని అనూప్ అడిగాడు. రాదా మరి, మాట్లాడడానికి టైం ఉండదు, అడిగితే సమాధానం ఉండదు అని అరణ్య మూతి తిప్పింది.
అనూప్ నవ్వుతూ, అమ్మో, అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, కోపం వస్తే మొదటి నుండి అన్నీ బయటికి తీస్తారు అని అన్నాడు. సారీ అని చెప్పింది అరణ్య. ఎందుకు బేబీ సారీ, అవేం వద్దు కానీ ఇటు చూడు అని అనూప్ అన్నాడు. అరణ్య మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని ఏడవడం మొదలెట్టింది. ఒక క్షణం అనూప్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అరణ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అరణ్య ఏం చెప్పకుండా అలానే ఏడుస్తూ ఉండడంతో కాస్త పక్కకి జరిగి తన చేతులు పట్టుకొని, ప్లీజ్ ఏడవకు, ఏమైనా పొరపాటుగా అన్నానా అని అడిగాడు. అరణ్య తల అడ్డంగా ఊపి, ఎందుకో తెలీదు, బాగా ఏడుపు వచ్చేస్తుంది అని అనింది. తెలియకుండా ఏంటి అని అనూప్ అడిగాడు. ఏమో తెలీదు, బాగా స్ట్రెస్గా అనిపిస్తుంది, చిన్న మాటకు కూడా డిప్రెస్ అయిపోతున్నా, ఏంటో మొయ్యలోని బరువు మోస్తున్న ఫీలింగ్ వస్తుంది అని అరణ్య అనింది. అనూప్ కన్నీళ్లు తుడిచి, అరణ్యాని వెనుక ఉన్న నలుగురు నిన్ను అర్థం చేసుకునేవాళ్లే, నువ్వేం చేస్తున్నా ఏం మనసులో మోస్తున్నా కూడా చాలా రిలీఫ్గా ఉండొచ్చు, ఎందుకంటే నీకు ప్రతి ఒక్కరూ తోడుగా ఉంటారు, మనకి జరిగేవి వేరు, ఊహించుకోవటం వేరు, బహుశా నువ్వు రెండింటి మధ్యలో స్ట్రగుల్ అవుతున్నావేమో, అదే అయితే ప్లీజ్ నువ్వన్నీ నీ మైండ్లో నుండి తీసేయి, ప్రతిదీ ఎవరో ఒకరితో పంచుకో, రిలాక్స్గా ఉంటుంది, వాళ్ళు నీ వాళ్ళు అయి ఉండాలి, నీకు సాయం చేసేవాళ్ళు అయి ఉండాలి, సరేనా? ఇక హర్ష గురించి అంటావా, నైట్ డిన్నర్ చేశాక మేడ మీదికి రా, చెప్తాను అని అనూప్ అన్నాడు. అరణ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో చెయ్యి పట్టుకొని లేపి, పద టిఫిన్ చేసి ఏదైనా మూవీ చూద్దాం అందరితో కలిసి అని అనూప్ అన్నాడు. నాకేమొద్దు, నేను కాసేపు పడుకుంటాను అని అరణ్య అనింది. ఇప్పుడు తను ఏం చేయాలి అనుకుంటే అదే కరెక్ట్ అనిపించి, సరే పడుకో, కాసేపటికి వచ్చి లేపుతాను అని అరణ్య పడుకున్న తర్వాత బెడ్షీట్ కప్పి కాసేపు అక్కడే కూర్చొని తను కొంచెం నిద్రలోకి వెళ్ళాక విండోస్ క్లోజ్ చేసి రూమ్ని కాస్త డార్క్గా చేసి అనూప్ హాల్లోకి వెళ్ళిపోయాడు. అనూప్ కన్నా అని లీలా పిలుస్తున్నా వినకుండా అనూప్ తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ నుండి ఒక సైకాలజిస్ట్కి కాల్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.